ఈ ట్రైనింగ్ క్లాస్లో నేను మీకు ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే 7 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? కన్జ్యూమ్ చేయాలండి. ఫస్ట్ స్టెప్లో గెలవాలి. ఎస్ ఆర్ నో? ఫస్ట్ స్టెప్ బెస్ట్ స్టెప్ అయి ఉండాలి. బెస్ట్ స్టెప్పే సక్సెస్కి మొదటి స్టెప్ అవుతుంది. అందుకే యూజ్ ఇస్ ద బెస్ట్ స్టెప్. కన్జ్యూమ్ చేయాలంటే ప్రొడక్ట్స్ మీద అవగాహన ఉండాలి. ఐమ్ రైట్? ఎస్, అవగాహన ఉండాలి అంటే ఎక్కడో చోట మనం తెలుసుకోవాలి. నేను ఫస్ట్ గ్లూకోజమైన్ వాడినప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను, పెయిన్స్ వచ్చి. ఆ వాడుతున్నప్పుడు ఫస్ట్ టైం అంతంత చూశాను. క్యాప్సిల్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే నాకు భయం. చిన్నప్పటి నుంచి మా అమ్మని ఇంటి చుట్టూ తిప్పించేవాడిని, పరిగెట్టేసేవాడిని. ఎంత భయమో. ఆఖరికి తగ్గదు జ్వరాలు అంటే మందులు వేసుకునేటప్పుడు బాగా నోరు ఆగిలించి ఎక్కడో కట్టలో వేసుకుని నీళ్ళు తాగి మళ్ళీ పంచదార నోట్లు వేసుకునేవాడిని. అలాంటి భయం నాకు. అటువంటిది ఎప్పుడైతే ఈ స్పిరులినా, అలోవెరా, గ్లూకోజమైన్, ఫోలిక్ ఐరన్ 4 ప్రోడక్ట్లు నేను ఫస్ట్ యూజ్ చేసినవి. ఇవి ఇంగ్లీష్ మెడిసిన్స్ కన్నా పెద్దవిగా ఉంటాయా, చిన్నవిగా ఉంటాయా? మరి చిన్న ఇంగ్లీష్ మెడిసిన్స్ నేను ఈ పెద్ద ట్యాబ్లెట్స్ వాడాలంటే ఇదో పెద్ద ఛాలెంజెస్. ఎప్పుడైతే 3-4 డేస్ వాడానో అవి నోట్లో వేసుకుంటే సేది లేదు, నోట్లో వేసుకుంటే ఎగిట్లేదు, నోట్లో వేసుకుంటే వాసన లేదు. ఫస్ట్ తెలియక ఎక్కడో కంట్రోల్లో వేసుకునేవాడిని 2016లో ఫస్ట్లో. మెల్లిమెల్లిగా అలవాటయ్యి అవి వేసుకొని నీళ్ళు తాగిన తర్వాత చేదుగా లేదు. అయితే ఇవి చేదు ఉండవు అనమాట అనే ఒక ఇంటర్నల్ ఫీలింగ్ డెవలప్ అయింది. ఆ తర్వాత ఇలాంటి మీటింగ్ వచ్చినప్పుడు ఒక మహానుభావుడు ఏం చేశాడంటే చేతిలో ఒక 10-15 వేసుకుని నోట్లో వేసుకుని నీళ్ళు తాగాడు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ క్యాప్సిల్స్ మీద ఉన్న లేయర్ బియ్య పిండి ప్లస్ ఫ్రూట్ పౌడర్తో కలిపి తయారు చేస్తారు. ఇందులో కూడా B12 కూడా యాడ్ అయ్యి ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి మేలే కానీ కీడు కాదు. కాబట్టి మన కంపెనీ ఈ ప్లాస్టిక్స్తో తయారు చేసే డిప్పలు కాదు ఇవి కూడా ఫ్రూట్ పౌడరే, ఇవి కూడా ఇదే. దీన్ని చాలా క్రిటికల్గా, చాలా అందంగా, చాలా మనకి హానికరం లేకుండా తయారు చేస్తారని చెప్పి ఒకేసారి కొన్ని స్పిరులినా, కొన్ని అలోవెరా, కొన్ని ఫ్లాక్స్ ఇలాగ ఒక 40-50 నోట్లు వేసుకుని నీళ్ళు తాగేసరికి నీళ్ళు వెళ్ళగానే జారిపోతాయి తడికి. దట్ ఈస్ పవర్ ఆఫ్ సప్లిమెంట్ అని చెప్పి చూపించారు. ఇప్పుడు నాకు యాడ్ అయిందా లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత నేను యూజ్ చేయడం మారాను క్యాంప్కి వెళ్ళటం వల్ల. అక్కడ నుండి కంటిన్యూగా 1-2 వేసుకోవటానికి ఇబ్బంది పడ్డా నేను రోజుకి 7-8 రకాల సప్లిమెంట్స్ వాడటం వల్ల 39వ సంవత్సరంలో వచ్చాను వెస్టేజ్కి నేను 2016లో. ఇప్పటికి 46 సంవత్సరాలు నాకు. కానీ 39కి ముందు నేను ఏమనుకున్నానంటే ఏజ్ ఆఫ్ 39కే చాలా వరకు జాయింట్ పెయిన్స్, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ లేదు, ప్లస్ హెడేక్గా ఉండేది, నర్వస్ వీక్గా ఉండేది, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్కి ఏదైనా వర్క్ చేసి తలిసిపోవటం, మెట్లు ఎక్కలేకపోవటం, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే మానవ జీవితం సగం అయిపోయింది అనుకున్నా 39లో. కానీ వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ మీటింగ్స్కి వస్తూ ఇంకా వీటి గురించి తెలుసుకుంటూ నేను స్టార్ట్ చేసినవి 4 అయినప్పటికీ ఈ రోజున ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ ఏదో సందర్భంలో వాడుతూ దీని గురించి ఇంకా తెలుసుకుని ట్రైనింగ్స్కి వెళ్ళి, VWS ప్రోగ్రామ్స్కి వెళ్ళి, హెల్త్ ట్రైనింగ్స్కి వెళ్ళి వీటి గురించి టెస్టిమోనియల్స్లో కావచ్చు, అవగాహనలో కావచ్చు, లేదా సబ్జెక్ట్లో కావచ్చు, ఎక్స్పీరియన్స్తో కావచ్చు, ఇవి వాడితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం, హాస్పిటల్ బారిన పడమని చెప్పి ఇవి వాడుతూ ఏజ్ ఆఫ్ 46లో ఇంకా సగం వయసు కూడా అవ్వలేదనే స్థాయికి నా ఆలోచన వచ్చింది. వెస్టేజ్ నాకు తగలక ముందు 39లో సగం దాటేస్తాం అనిపించింది. ఎందుకంటే నాకు మోకాలు నొప్పులు ఇట్లాంటివి 70-80 ఏళ్ళ వాళ్ళకి వస్తేవి. ఇప్పుడు మనకు వచ్చినాయి అంటే మనకు 70 ఏళ్ళు వచ్చేసినట్టు అనిపించింది. అలా మోకాలు నొప్పులు నాకు స్టార్ట్ అవ్వటమే వెస్టేజ్ రావడానికి అదృష్టం అయింది. అలా స్టార్ట్ అయింది. ఆ విధంగా నేను ఏమైందంటే ఈ ట్రైనింగ్స్కి రావటం వల్ల, ఈ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవటం వల్ల, హెల్త్ పరంగాను దీని గురించి 10 మందికి చెప్పడం వల్ల ఆదాయపరంగాను ఈరోజు 5.5 లక్షల ఇన్కమ్తో మేము ముందుండడం జరిగింది. హెల్త్ అండ్ వెల్త్. ఈ ట్రైనింగ్ తీసుకున్న మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో సక్సెస్ అవ్వాలి. రెండింటిలో సక్సెస్ అవ్వాలి. ఇంటిని గెలవాలి, ఇండియాని గెలవాలి. ఆరోగ్యంగా ఇంటిని గెలవాలి, ఆదాయం ఇచ్చి ఇండియాని గెలవాలి. ఎసార్ను అంటే మనం ఇన్కమ్ తీసుకుంటే ఇన్కమ్ మీద కట్టే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్. దేశానికి సేవ చేస్తున్నాం, ఇంటికి సేవ చేస్తున్నాం. మనిషికి కావాల్సినవి రెండే, ఆరోగ్యం, ఆదాయం. బయట 70 పరిగెడితే ఆరోగ్యం పోద్ది,
వెస్టేజ్లో డబ్బు వెనకాల పరిగెడితే అది ఆరోగ్యం వస్తుంది. ఏది బాగుంది రెండింటిలో? ఎస్, బయట 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 వితౌట్ వెస్టేజ్, బయట ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్తే ఉన్న ఆదాయం పోతుంది ఇప్పుడు, ఎసార్నో. కానీ వెస్టేజ్కి వచ్చి ఆరోగ్యం కోసం పరిగెడితే ఆదాయం వస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. మరి దాని మీద మీకు మరి ప్రొడక్ట్స్ మీద అవగాహన కల్పించడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు ఇక్కడ వినటానికి? ఎస్, ఇది సెన్సిటివ్ మ్యాటర్. ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవటం అంటే మీరు అందరూ కోఆపరేట్ చేస్తేనే మాట్లాడుకోండి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎస్ సార్, మారట్లేదు చూడండి. ఇది ఓకే, ఇది నా పాత చెక్ అండి, ఇది డిసెంబర్ది. ఇది రైట్ మా డిసెంబర్ది. ఇది ఇప్పుడు అయితే 5,50,000, 5,60,000, ఇట్లా 5.5 లక్షలు వస్తుంది యావరేజ్న. నేను కార్ కూడా కొనుక్కోవడం జరిగింది. దీని అంతటికీ రీజన్ మై హోప్, మా అప్లైన్ అని చెప్తాను ఎప్పుడు కూడా. బంగారు పళ్ళువైనా గోడ లేకుండా జారబడుతుందా? లేదు. ఆఖరికి బిల్ గేట్స్ అయినా, అనిల్ అంబానీ అయినా, ధీరుభాయ్ అంబానీ అయినా ఎవరైనా దేవుడిని నమ్మకుండా తన ఆస్తిని కాపాడుకోగలడా? ఖచ్చితంగా. విగ్రహ రూపంలో కాకపోయినా విశ్వంలో పవర్ ఆఫ్ గాడ్ ఉన్నాడు అని నమ్మే తన ఆశయాన్ని, తన ఆలోచనని మొదలు పెడతారు. అవునా కాదా? అలాగే నిన్న సౌజన్య మేడం చెప్పిన దాంట్లో అనుబద్ధుడైనా కూడా రామ 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 అంటేనే బలం వచ్చింది అన్నారా లేదా? ఇలా మనం ఏ గ్రంథం తీసుకున్నా భక్తులు బలవంతులయ్యారు అంటే వాళ్ళకంటూ ఒక భగవత్ సంకల్పం, భగవత్ రూపం ఉందనే. అలాగే ఇక్కడ మనకి భగవంతుడు ఎవరి రూపంలో వచ్చాడు అంటే మన ఇంటికి, మన అప్లైన్ రూపంలోనే మన ఇంటికి వచ్చాడు. మై డియర్ ఫ్రెండ్స్, అతను మీకు యాక్టివ్గా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండకపోవచ్చు, లేదా ఆ పైన ఎవరో ఒకరు అప్లయన్స్ యాక్టివ్లో ఉండొచ్చు, అందరూ ఉంటారని లేదు. అందుకే స్పాన్సర్ వేరు, అప్లైన్ వేరు, మెంటర్ వేరు. స్పాన్సర్ అంటే నిన్ను పరిచయం చేసిన వ్యక్తి, అతని సిస్టంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్పాన్సర్. అప్లైన్ అంటే నువ్వు స్టార్ డైరెక్టర్ అయ్యేంత వరకు నీకు హెల్ప్ చేసి నిన్ను అటు ఇటు మీటింగ్స్ ఉన్నాయి రా అని చెప్పి, మనం చాలామంది ఉన్నారు చెప్పాలంటే గట్టిగా ఫోర్స్ చేస్తే వచ్చారు. అవునా కాదా? అవునా కాదా? చాలామంది ఫోర్స్ చేస్తే వచ్చారు. ఎస్, నేను కూడా ఫోర్స్ చేస్తేనే వెళ్ళాను. ఏంటి వీడు వదిలేలేడు, వీడి గురించి ఒక్కసారి వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వాలంటేనే నేను వచ్చాను 2016లో. ప్రతి ఒక్కరూ. ఆఖరికి బాలకృష్ణ ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, నాకు బాగా ఇష్టమైన డైలాగ్. అదేంటి అంటే, ఆఖరికి దేవుడైనా అమ్మ కడుపునే పుట్టాలి అంటాడు. ఎసార్నో? ఎవరైనా సరే వెస్టేజ్లో ఎవరో ఒకరు జాయిన్ చేస్తేనే జాయిన్ కావాలి. ఎవరికి వారు వెస్టేజ్ అనేది తెలీదు. జాయిన్ అయిన తర్వాత అప్లైను మీటింగ్ ఉంది రా, నేను మనకు నాలెడ్జ్ ఇవ్వడానికి, మనల్ని ఇంప్రూవ్ చేయడానికి నాలెడ్జ్ కోసం తీసుకొస్తారు. ఆయన ఎవరో ఒకరు ఉంటారు చూడండి, ఆ వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకోవాలి. అదే హోప్. ఏదైనా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఎవరు? అప్లైన్. అప్లైన్కి ఒక కాల్ చేస్తే ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేస్తుంది. అలా నేను స్టార్టింగ్ డేస్లో మా అప్లైన్ని దేనికి ఏది యూజ్ చేయాలి, ప్లాన్ ఎలా చెప్పాలి, లేకపోతే ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ 6 లైన్లతో నడిపేటప్పుడు సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు సైడ్ పీవీ అంతా, గోల్డ్ అయినప్పుడు సైడ్ పీవీ అంతా, ఇదేంటి, ఈ స్టోరీ ఏంటి, ఈ బిజినెస్ ఏంటి మనకు తెలీదు. ఎసార్నో? కానీ ఆ తెలియపరిచేది ఒక తల్లి ఎలా అయితే అడుగులు నేర్పి అడుగులు పడేలా చేసి తల్లి తన యొక్క బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి ప్రయోజకుడు అవ్వాలని ఎలా ఆలోచిస్తుందో అప్లైన్ కూడా తన యొక్క బిడ్డ అంటే తన డౌన్ లైన్ ప్రయోజకుడు అవ్వాలని ఆలోచించే వ్యక్తి అప్లైన్. అలాంటి అప్లైన్ని ఒక హోప్గా పెట్టుకుంటే, ఎలా అయితే ద్రోణాచార్యుడు విలువించి నేర్పనంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు బొమ్మ పెట్టుకుని విలువించి నేర్చుకుని మీ గురువు గారు ఎవరు అంటే నా గురువు ద్రోణుడు అని చెప్పే శక్తి ఎలా అయితే ఉందో నేర్పకపోయినా, అలా ఒక అప్లైన్తో మాట్లాడి అప్లైన్ ఇచ్చే సలహాలు సందేహాలని నివృత్తి చేసుకుని ఎవరైతే ఈ బిజినెస్లో గెలుస్తారో వాళ్ళకి అప్లైన్ హోప్ ఉన్నట్టే. అలా నా హోప్ మా అప్లైన్. ఇవాళ మనం భూమి మీద ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? విచిత్రం ఏంటంటే భూమికి ఏ శక్తి లేదు, శక్తి అంతా సూర్యుడే. ఇప్పుడు సూర్యుడు భూమికి అప్లైన్. ఎసార్నో? భూమికి సూర్యుడు రెండు దగ్గర అవ్వు, దాని దూరం దీని దూరం. అలాగే అప్లైన్ ఎప్పుడు కూడా అప్లైన్ నా పక్కనే ఉండాలని కోరుకోకూడదు. భూమి సూర్యుడు పక్కన ఉంటే ఏమైపోద్ది? భస్మం అయిపోద్ది. ఇప్పుడు సూర్యుడు దూరం అయిపోతే ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది.
ఇప్పుడు చెప్పండి, సూర్యుడికి భూమికి ఉన్నంత దూరం ఉండాలి అప్లైన్కి మనకి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, పీవీతో ఉంటాం, ఆదాయంతో ఉంటాం, అద్భుతమైన నాలెడ్జ్తో ఉంటాం. ఎస్ ఆర్ నో? ఎస్. అందుకే మై హోప్ ఈజ్ మై అప్లైయింగ్. ఎస్. ఇప్పుడు ఈ సెషన్ ఏంటంటే ప్రొడక్ట్స్ సెషన్. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉంది ప్రొడక్ట్స్ గురించి ఇక్కడ తెలుసుకోవాలని? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అయితే ఈ ప్రొడక్ట్స్ గురించి నేను చెప్పేది ఒకటే. ఇప్పుడంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన ఇండియాలో. చూడండి, ఒకప్పుడు ఫోన్, యూ విల్ బీ ఏబుల్ టు క్యారీ ఫోన్ ఇన్ పాకెట్ ఇన్ ఫ్యూచర్. రాబోయే రోజుల్లో ఇది ఎప్పుడు వేస్తారంటే పేపర్లో 1963 ఏప్రిల్ 18వ తారీఖున పడింది. 1963లో ఒక పేపర్లో వచ్చింది ఇంగ్లాండ్లో. రాబోయే రోజుల్లో అంట భూమి మీద అంట ప్రతి వ్యక్తి జేబులు పాకెట్లోనంట, పాకెట్ అంటే జేబు, జేబులోనంట, లేకపోతే ఇది జేబు ఏముంటుందంట. మరి నిజమో కాదో నాకు తెలీదు 63లో అయితే. ఎస్ ఆర్ నో? కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 2024. అది నిజమైందా లేదా? నిజమైందా లేదా? ఇప్పుడు ఫోన్ లేని వాళ్ళు ఎవరో చెప్పండి, నా ల్యాప్టాప్ గిఫ్ట్గా ఇస్తా. ఇక్కడ ఎవరికన్నా ఫోన్ లేకుండా ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, 63లో పడ్డది నిజమే కదా? 63లో పడ్డది నిజమే కదా? కానీ ఆయన ఎవరో ఫోన్ లేదని చెయ్యెత్తాడు పైకి. ఎత్తారా? ఫోన్ లేదు కదా. ఫోన్ లేకపోతే ఈ బిజినెస్కి పని చేయరు. ఎందుకంటే ఐడియాలు ఇవ్వాలి కదా, ఐడియా ఇవ్వాలి కదా, ఆర్డర్ పెట్టాలి కదా.